హాయ్ వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఈరోజు మనం ఇంటర్ మ్యాథ్స్ 2B ఎలిప్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇదే ఫస్ట్ వీడియోమా. ఇంకొకటి ఎలిప్స్ యొక్క వెయిటేజ్ వచ్చి మీకు 4+4 టోటల్గా 8 మార్క్స్. ఇంకొకటి ఏంటంటే మీకు రెడ్యూస్డ్ సిలబస్ ప్రకారం 4Bని డెలీట్ చేశారు. అంటే మీరు 4A ఒక్కదాన్ని ప్రిపేర్ అయితే చాలు. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూడండి. ఫస్ట్ వన్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇన్ ది స్టాండర్డ్ ఫామ్. స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటి మా? x² / a² + y² / b² = 1. ఇదే కదా స్టాండర్డ్ ఫాము. ఇలా ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ కనుక్కోమన్నారు. ఏమి ఇచ్చారు దానికోసం? డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై 2 అంట, అండ్ ద లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఇస్ 15/2 అంట. వాళ్ళు ఏమేమి ఇచ్చారో అవే రాసుకుందాం. డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై ఈక్వల్స్ టు ఎంత? 2 అంట. డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై అంటే ఎంతమా? మనకి ఫార్ములా 2AE కదా. 2AE = 2 అంటే AE = 2 క్యాన్సిల్, AE = 1. అవునా? తర్వాత ఇంకొకటి ఏమి ఇచ్చారు? లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈక్వల్స్ టు ఎంత? 15/2. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్కి ఏంది ఫార్ములా? 2B² / a కదా, ఈక్వల్స్ టు 15/2. ఇప్పుడు నాకు B² కావాలనుకో ఏమవుతుంది? 2/a ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది కదా. 2/a కాస్త ఇక్కడికి వస్తే ఏమవుతుంది? a/2. అంటే B² = ఏమవుతుంది? 15a/2 2s 4. ఓకే. మళ్ళీ ఇంకొక ఫార్ములా ఉంది మనకు. ఏంటి ఎలిప్స్లో? B² = a² - a² అనే ఫార్ములా ఉంది కదా. దీని ద్వారా సబ్స్టిట్యూట్ చేద్దాం. B² వాల్యూ ఏంటి? 15a/4 = a² - AE = 1 అయితే a² వాల్యూ ఎంత అవుతుంది మా? 1² కూడా 1 కదా. అంటే దీని వాల్యూ 1 కదా. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. ఎలా సాల్వ్ చేస్తారు? మల్టిప్లికేషన్. 4 × a², 4a² - 4 1s 4. ఇప్పుడు దీన్ని ఇటు సైడ్కి పంపించేసేయండి. 4a² - 15a - 4 = 0. ఇప్పుడు నాకు ఏ వాల్యూ కావాలి కదా. ఇక్కడ చూడండి, ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని మల్టిప్లై చేయండి, ఫ్యాక్టర్స్ కనుక్కోండి. 4 4s 16a², 16 1s అని తీసుకోవచ్చా? ఏ ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. అంటే దీనికి మైనస్, దీనికి ప్లస్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇది రావాలి, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈ మిడిల్లోది రావాలి. వస్తుందా? మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. 16 1s 16, a × a². 16లో 1 పోతే 15. సరిపోయిందా? 4a² - 16a + a - 4 = 0. ఈ రెండిట్లో నుంచి 4a కామన్ ఇచ్చా, a - 4 4s 16 ప్లస్ ఒకటే కామన్ దీన్ని, ఇంకేం లేదు. a - 4 = 0. దీంట్లో a - 4, దీంట్లో a - 4. a - 4 కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? 4a. ఇక్కడ ఏం లేదంటే +1 = 0. ఇప్పుడు ఇది ఏమొచ్చింది? సపరేట్ చేసుకోండి. a - 4 = 0. ఇంకొకటి 4a + 1 = 0. ఇప్పుడు a = ఎంత? 4. 4a = -1, a = -1/4. నాకు ఏకి 2 వాల్యూస్ వచ్చాయి. a = 4, a = -1/4. కానీ నాకు ఈక్వేషన్ ఇలా మోడల్లో రావాలి కదా. x² / a² + y² / b² = 1 అని. కాబట్టి ఇది నెగిటివ్ వాల్యూ కాబట్టి దీన్ని కన్సిడర్ చేయట్లేదు. దేర్ఫోర్ a = 4. ఓకేనా? ఇప్పుడు నాకు ఇంకొకటి కావాలి. ఏంటి? a² ఏమవుతుంది? 4² ఎంత? 16. అలాగే ఇంకొకటి ఏంటి? b² వాల్యూ కావాలి. b² = ఏంటి? 15a/4 అంటే 15 × a 4/4 క్యాన్సిల్ పోతే దట్ ఈక్వల్స్ టు ఎంత? 15. అంటే b² వాల్యూ ఎలా వచ్చింది? 15. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్ ఈజ్, మీరు రాసుకోండి మా, ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్ ఈజ్ ఏమవుతుంది? x² / a² + y² / b² = 1. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఎంత ఈజీగా ఉంది కదమ్మా. ఏం చేసామో ఒక్కసారి చూడండి.
డిస్టెన్స్ ఆఫ్ బిట్వీన్ ఫోకై వాడే ఇచ్చాడు. అంటే ఏంటి, 2AE వాల్యూ ఇచ్చాడు. అప్పుడు ఏఈ వాల్యూ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ వాల్యూ తెలిసిపోయింది. లెంత్ ఆఫ్ ఫ్లాటెస్ట్ రెక్టమ్ ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ఫ్లాటెస్ట్ రెక్టమ్ ఎంత, 2B² కదా. అలా B²కి ఒక ఈక్వేషన్ వచ్చిందా. ఇంకొక ఫార్ములా తెలుసు మనకి. ఏంటి ఆ ఫార్ములా, B² = A² - A² కదా. సబ్స్టిట్యూట్ చేసుకుంటే పోతే ఏ వాల్యూ వచ్చింది, ఏ వాల్యూని తీసుకొని వెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే B² వాల్యూ వచ్చింది. A² వాల్యూ B² వాల్యూ. ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఇన్ స్టాండర్డ్ ఫార్మ్ ఏంటి, x² / A² + y² / B² = 1. A² B² వాల్యూస్ వచ్చేసాయి కదా. సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ వచ్చేసింది. ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఇన్ ది స్టాండర్డ్ ఫార్మ్ such that the distance between foci is 8 and the distance between directrix is 32. ఇందాకట్లాగేమా ఈక్వేషన్ ఇన్ స్టాండర్డ్ ఫార్మ్ అంటే ఏంటి, x² / A² + y² / B² = 1. అంటే మనకి A² వాల్యూ B² వాల్యూ కావాలి. ఇక్కడ ఏమేమి ఇచ్చారో చూద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై, ఈక్వల్స్ టు 8 అంట. అంటే ఇది ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై అంటే 2AE = 8 అంట. అప్పుడు AE = ఏమవుతుంది, 2 1s 2 4s 8. AE వాల్యూ వచ్చింది. మళ్ళీ ఇంకొకటి ఇచ్చాడు, ఏంది, డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిక్స్ ఎంతంట, 32. చూడండి, డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిక్స్కి ఫార్ములా ఏంటమ్మా, 2A/E కదా. దట్ ఈక్వల్స్ టు 32. క్యాన్సిల్ చేయండి, 2 1s 2, 2 6 12. అంటే A/E వాల్యూ ఎంత వచ్చింది, 16. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నా. ఈక్వేషన్ 1 అనుకోండి, ఈక్వేషన్ 2 అనుకోండి. ఈక్వేషన్ 1 × 2 ఇంప్లైజ్ AE ఇంటూ A/E = 4 × 16. అంతేనా. ఇక్కడ చూడండి, ఈ క్యాన్సల్, A × A² = 16 4s ఎంత, 64. A² వాల్యూ వచ్చింది. నాకు ఇంకేం కావాలి, B² వాల్యూ. B²కి మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటి మా B²కి ఫార్ములా, A² - A². దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. A² వాల్యూ ఎంత, 64 - A². AE 4. అప్పుడు E² ఎంత అవుతుంది, 4² ఎంత, 16. A² వాల్యూ ఎంతమా, 16. దీన్ని 64లో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. 14లో 6 పోతే 4 5 6 7 8. 5లో 1 పోతే 4. అంటే B² వాల్యూ ఎంత వచ్చింది, 48. Therefore, equation of ellipse in standard form is x² / A² value 64 plus y² / B² value 48 equals to 1. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఇవి 4 మార్క్స్కి ఇస్తారు మా. ఎంత ఈజీగా 4 మార్క్స్ వచ్చేస్తాయి కదా. చూడండి, ఫోకైకి డిస్టెన్స్ బిట్వీన్ ఫోకైకి ఫార్ములా తెలుసు, 2AE. డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిక్స్కి 2A/E. ఆ రెండు వచ్చింటాయి కదా. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే A² వాల్యూ వస్తుంది. B² = A² - A² వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే B² వాల్యూ వస్తుంది. అది ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఇన్ స్టాండర్డ్ ఫార్మ్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ విత్ ఫోకస్ అట్ 1, -1. ఏమి ఇచ్చారు మా, ఫోకస్ అంటే S కదా. S = 1, -1. అండ్ ఈ వాల్యూ ఎంత అంట, 2/3. అండ్ డైరెక్ట్రిక్స్ ఇచ్చారు. ఏంటి, డైరెక్ట్రిక్స్ = x + y + 2 = 0. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ అన్నారు. ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ కనుక్కోమన్నారు. నేను ఇక్కడ మీకు అర్థం అవడం కోసం ఫిగర్ కూడా డ్రా చేస్తే చూడండి. లెట్ P x1, y1 be a point on ellipse. ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవడానికి లెట్ P be a point on ellipse అనుకున్నా, అది x1, y1 అనుకున్నా. తర్వాత ఫోకస్ ఆల్రెడీ తెలుసు, S1, -1. ఇక్కడ PM is perpendicular to MZ. From figure PM is perpendicular to MZ. ఓకేనా. అప్పుడు
మనకు తెలుసు ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్కి కనుక్కోవడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటది? ఎస్పీ ఈక్వల్స్ టు ఈ ఇంటూ పిఎం. ఇది మీకు తెలుసు కదమ్మా. ఎస్పీ ఈక్వల్స్ టు ఈ ఇంటూ పిఎం. ఎస్ వాల్యూ తెలుసు, పి అంటే x1 y1 తెలుసు, పిఎం ఇస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని తెలుసు. దాన్ని బట్టి మనం చేయొచ్చు కదా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. ఎస్పీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ ఇంటూ పిఎం స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది? ఎస్పీ స్క్వేర్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ అండ్ పి. ఈ రెండింటికి డిస్టెన్స్. ఇది x2 y2 అనుకోండి, ఇది x1 y1 అనుకోండి. ఫార్ములా ఏంటమ్మా? రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇదే కదా డిస్టెన్స్కి ఫార్ములా. ఇప్పుడు ఎలాగో స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. x2 అంటే x1 మైనస్ x1 హోల్ స్క్వేర్. ఇది x1 y1 అనుకుంటున్నాం. ఇది x2 y2. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఈ స్క్వేర్. ఈ వాల్యూ ఎంత? 2/3. 2/3 హోల్ స్క్వేర్ ఇంటూ పిఎం స్క్వేర్. పిఎం ఇస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి మనం ఫార్ములా ఎలా రాస్తామా? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లైస్ ఆన్ దిస్ లైన్ కదా. పర్పెండిక్యులర్ టు దట్ లైన్ x1 ప్లస్ y1 ప్లస్ 2 బై రూట్ ఆఫ్ x1 వాల్యూ ఎంత? 1. y1 వాల్యూ ఎంత? 1 హోల్ స్క్వేర్. అంతే కదా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ pm is perpendicular to mz. Perpendicular to mz. mz is nothing but this is the equation of directrix ma. x plus y plus 2 equals to 0. అప్పుడు perpendicular distance అంటే ఎలా రాస్తాం? that point p lies on this line కదా. x1 plus y1 plus 2 by root of ఇక్కడ ఏం వాల్యూ లేదు కాబట్టి రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1. ఓకేనా. దీన్ని సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేద్దామా? సాల్వ్ చేయండి. ఇది ఏ మోడల్లో ఉంది? a మైనస్ బి హోల్ స్క్వేర్. అంటే ఫార్ములా అప్లై చేయండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab x1 ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్స్ టు 2 స్క్వేర్ ఎంత? 4 బై 3 స్క్వేర్ ఎంత? 9 ఇంటూ ఇది ఏ మోడల్లో ఉంది మా? పైన చూడండి. x1 ప్లస్ y1 ప్లస్ 2 హోల్ స్క్వేర్ బై రూట్ 1 ప్లస్ 1 2 హోల్ స్క్వేర్. రూట్ 2 స్క్వేర్ క్యాన్సలా? 2 1s 2 2s. అవునా. ఇప్పుడు ఇక్కడ 9 ఉంది కదా, దీంతో మల్టిప్లై అవుతుంది. మొత్తం 9 ఇంటూ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 2x1 ప్లస్ 2y1 1 ప్లస్ 1 2 ఈక్వల్స్ టు ఇక్కడ ఏం మిగిలింది? 2 ఇంటూ ఇది కూడా ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఫార్ములా ఏంటమ్మా? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. ఇదే కదా ఫార్ములా. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్కి ఈ ఫార్ములాని అప్లై చేస్తున్నా. డైరెక్ట్గా స్టెప్ రాస్తున్నా. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 4 ప్లస్ 2ab x1 y1 ప్లస్ 2x1 y1 ప్లస్ 2bc bc కదా 2 2s 4y1 ప్లస్ 2ca 2 2s 4x1. ఓకేనా. ఇప్పుడు దీనిలో రెండింటిని మల్టిప్లై చేయండి. ఎలా అవుతుంది? 9తో మల్టిప్లై చేయండి. 9x1 స్క్వేర్ ప్లస్ 9y1 స్క్వేర్ మైనస్ 9 2s 18x1 ప్లస్ 9 2s 18y1 ప్లస్ 9 2s 18. ఇది 2x1 స్క్వేర్ ప్లస్ 2y1 స్క్వేర్ ప్లస్ 4 2s 8 ప్లస్ 2 2s 4x1 y1 ప్లస్ 4 2s 8y1 ప్లస్ 4 2s 8x1. ఇవన్నిటిని ఇటు సైడ్కి పంపించేద్దామా. అప్పుడు క్యాన్సిలేషన్ చేయండి. ఇప్పుడే చేస్తే చిన్న మిస్టేక్స్ వల్ల మొత్తం ప్రాబ్లం తప్పైపోతుందమ్మా. కేర్ఫుల్ సింబల్స్ కేర్ఫుల్గా చేయండి. ఓకేనా. ప్లస్ 18 ఇవన్నీ మైనస్ అవుతాయి. మైనస్ 2x1 స్క్వేర్ మైనస్ 2y1 స్క్వేర్ మైనస్ 8 మైనస్ 4x1 y1 మైనస్ 8y1 మైనస్ 8x1 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు సాల్వ్ చేయండి. 9x1 స్క్వేర్ మైనస్ 2x1 స్క్వేర్ ఎంత? 9లో 2 పోతే 7x1 స్క్వేర్. మళ్ళీ 9y1 స్క్వేర్ మైనస్ 2y1 స్క్వేర్ ప్లస్ 7y1 స్క్వేర్. ఇక్కడ చూడండి 18x1 8x1 మైనస్ మైనస్ రెండింటికి సేమ్ సింబల్ కదా. 8 ప్లస్ 8
16 26 minus 2 26 x1 ఓకేనా. 18y1 ప్లస్ 18 మైనస్ 8, 18లో 8 పోతే ఎంత 10 ప్లస్ 10y1 ఓకే. తర్వాత మైనస్ 4x1y1 ఒకటే ఉంది, అది రాసేసుకున్నా. ఇంకేముంది ప్లస్ 18 మైనస్ 8, 18లో 8 పోతే ఎంత 10 ప్లస్ 10 ఈక్వల్స్ టు 0 అంతే కదమ్మా. ఇప్పుడు చూడండి, therefore ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్సిస్. మనం క్వశ్చన్లో ఇక్కడ స్టార్టింగ్లో ఏమనుకున్నాం, పీ ఈజ్ ఎ పాయింట్ ఆన్ ది ఎలిప్స్, x1 y1 అనుకున్నాం. ఇప్పుడు x1 y1లో తీసేసి ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ రాయండి. ఎలా రాస్తారు, x1 y1 బదులుగా x² y² వస్తుంది. 7x² ప్లస్ 7y² మైనస్ 26x ప్లస్ 10y మైనస్ 4xy ప్లస్ 10 ఈక్వల్స్ టు 0 అంతే. మన ప్రాబ్లం అయిపోయింది. ఏం చేసామో ఒక్కసారి మళ్ళీ చూద్దామా. ఫస్ట్ ఫోకస్ ఇచ్చేసాడు, ఈ వాల్యూ 2/3 అని ఇచ్చాడు. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ వచ్చి x ప్లస్ y ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. డైరెక్ట్రిక్స్ని z అనుకుంటున్నాం, దీన్ని ఇచ్చాడు. మనం పిఎం అనేది డైరెక్ట్రిక్స్కి పర్పెండిక్యులర్గా డ్రా చేసాం. అప్పుడు మనకు తెలుసు ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఏమవుతుంది, ఎస్పీ ఈక్వల్స్ టు ఈ ఇంటూ పిఎం. ఇది ఫార్ములా, స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం. తర్వాత పిఎం ఇస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద డైరెక్ట్రిక్స్ కదా, అంటే x1 ప్లస్ y1 ప్లస్ 2 బై రూట్ ఆఫ్ ఇక్కడ వాల్యూస్ 1 1 రూట్ ఆఫ్ 1² ప్లస్ 1². దీన్ని ఈక్వేషన్, ఇది డిస్టెన్స్ ఫార్ములా. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది x2 y2 అనుకున్నా, ఇది x1 y1 అనుకున్నా. ఒక ఈక్వేషన్ వచ్చింది. దాన్ని సాల్వ్ చేస్తూ పోతే మనకి ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ వచ్చేసింది. ఎంత ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ వన్ చూద్దామా. ఫోర్త్ వన్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చారు. ఫైండ్ ద లెంత్ ఆఫ్ మేజర్ యాక్సెస్, మైనర్ యాక్సెస్, లాటస్ రెక్టమ్, ఎసెంట్రిసిటీ, కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్, ఫోకై అండ్ ద ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిప్స్. ఎలిప్స్కి ఇవన్నీ కనుక్కోమన్నారు. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ చూడండి, 9x² ప్లస్ 16y² ఈక్వల్స్ టు 144 కదా. ఈ 144తో రెండు సైడ్స్ డివైడ్ చేస్తున్నాం. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది, 9 1s 9 16s 16 1s 16 9s 144 1s 144 1s. ఇప్పుడు నాకు ఏమొచ్చింది ఈక్వేషను, x² బై 16 ప్లస్ y² బై 9 ఈక్వల్స్ టు 1. ఇది ఏ మోడల్లో ఉంది మా, x² బై a² ప్లస్ y² బై b² ఈక్వల్స్ టు 1. అంటే దట్ ఇంప్లైస్ a² ఈక్వల్స్ టు 16, a ఈక్వల్స్ టు ఎంత 4² కదా 4, b² ఈక్వల్స్ టు 9 అంటే b ఈక్వల్స్ టు ఎంత 3, a ఈక్వల్స్ టు 4 వచ్చింది, b ఈక్వల్స్ టు 3 వచ్చింది. ఇంకా అన్నీ రాసేయచ్చా. ఫస్ట్ ఏం అడిగినాడు, లెంత్ ఆఫ్ మేజర్ యాక్సెస్. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సెస్, లెంత్ ఆఫ్ మేజర్ యాక్సెస్కి ఫార్ములా ఏంటి మా, 2a 2 ఇంటూ 4 కదా, అంటే 4 2s ఎంత 8. తర్వాత అలాగే లెంత్ ఆఫ్ మైనర్ యాక్సెస్ ఏంటి, మైనర్ యాక్సెస్కి ఫార్ములా 2b అవునా. 2 ఇంటూ b వాల్యూ ఎంత 3 అంటే 3 2s ఎంత 6. అలాగే నెక్స్ట్ ఏం అడిగినారు, లాటస్ రెక్టమ్. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఏంటి మా ఫార్ములా, 2b² బై a కదా, సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ b² వాల్యూ ఎంత 9 బై ఏ వాల్యూ ఎంత 4, 2 1s 2 2s అంటే వాల్యూ ఎంత 9 బై 2. నెక్స్ట్ ఏం అడిగినారు, లాటస్ రెక్టమ్ తర్వాత ఎసెంట్రిసిటీ. ఎసెంట్రిసిటీ అంటే ఈ అని రాసుకోవచ్చా, ఈ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటమ్మా, రూట్ ఆఫ్ a² మైనస్ b² బై a². సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. a² వాల్యూ 16 మైనస్ b² వాల్యూ 9 బై అగైన్ a² వాల్యూ 16. 16లో 9 మైనస్ చేయండి, 16లో 9 పోతే 6 7 రూట్ 7 బై రూట్ 16 అంటే రూట్ 7 బై 16 వాల్యూ ఎంత 4 కదా, అంటే రూట్ 7 బై 4 అంతేనా. తర్వాత ఏమడిగినారు, కోఆర్డినేట్స్ ఆఫ్ ది సెంటర్. సెంటర్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, x² బై a². ఈ మోడల్లో ఉంటే సెంటర్ ఆటోమేటిక్గా ఏంటి 0, 0. తర్వాత ఏమడిగినారు, ఫోకై, ఫోకస్ ఆర్ ఫోకై.
ఆర్ ఏంటి మా ఫార్ములా దీనికి ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కమ 0 కదా, దట్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏఈ. ఈ ఇక్కడ చూడండి ఏ ఇంటూ ఈ కదా, ఏఈ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఎంత 4, ఈ వాల్యూ ఎంత √7/4. చూడండి 4 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది √7 ప్లస్ ఆర్ మైనస్ √7 కమ 0. తర్వాత ఫోకస్ తర్వాత ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఆర్ ఏంటి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ x ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ a/e. ఇదే కదా ఫార్ములా. సబ్స్టిట్యూట్ చేయండి. ప్లస్ ఆర్ మైనస్ ఏ వాల్యూ 4/e వాల్యూ √7/4, దట్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ పైకి వెళ్తే మల్టిప్లై 4 16/7. ఇప్పుడు x ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 16/7 వచ్చింది. ఈక్వేషన్ రావాలి కదా, ఇది ఇటు సైడ్కి పంపించేసేయండి. 7x √7 కదా, √7 కదమ్మా, √7x ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 16. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. అన్నీ కనుక్కొనేసాం కదా. ఈ ప్రాబ్లం చేయాలంటే ఏం అవసరం లేదు, మా ఫార్ములాస్ బాగా తెలిసి ఉండాలి. మేజర్ యాక్సిస్ అంటే 2a, మైనర్ యాక్సిస్ అంటే 2b, లాటస్ రెక్టమ్ అంటే 2b²/a. ఈకి ఫార్ములా √a² - b²/a². ఇలా ఉంటే ఈక్వేషను ఆటోమేటిక్గా సెంటర్ ఏంటి 0, ఫోకస్ ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ ఏఈ, 0. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ x ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ a/e. అంతే, ప్రాబ్లం అయిపోయింది. దీంట్లో సెకండ్ వన్ చూద్దామా. చేసాం కదా, సేమ్ అదే మెథడ్ మా. దీంట్లో కూడా అన్నీ కనుక్కోవాలి. ఏంటి మేజర్ యాక్సెస్, మైనర్ యాక్సెస్, సెంటరు ఏమేమి ఉన్నాయి చూద్దామా ఒకసారి. చూడండి, మేజర్ యాక్సెస్, మైనర్ యాక్సెస్, లాటస్ రెక్టమ్, ఎసెంట్రిసిటీ, కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటరు, ఫోకస్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అన్నీ కనుక్కోవాలి. దానికి కనుక్కోవడానికి ఫస్ట్ ఇది ఏ మోడల్లో రావాలి, x² + y² + b² = 1. ఆ మోడల్లో అంటే చేయొచ్చు. ఫస్ట్ ఎక్స్లో ఏమేమి ఉన్నాయి, x² - 4x అదొక సెట్గా, ఇంకా మిగిలినవి y² ప్లస్ 2y² ప్లస్ 12y ఒక సెట్గా, ప్లస్ 14 ఉందా, అది ఇటు సైడ్కి పంపించేసేయండి -14. ఇలా ఏదైనా ఉంటే మనము అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మోడల్లో రావడం కోసం దేంతో మల్టిప్లై చేస్తామా, ½ b/a². ఇంతకు ముందు కూడా ఒక ప్రాబ్లంలో చెప్పాను, లేకపోతే ఒకవేళ మీరు ఆ వీడియో కానీ చూడకపోతే చూడండి మా. x² - 4x ఇలా ఏదైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కంప్లీట్గా లేకపోతే మనము దాన్ని ½ b/a² మల్టిప్లై చేయాలి. అంటే ఇది ఏ మోడల్లో ఉన్నట్టు, ax² + bx + c మోడల్లో. ఏ వాల్యూ ఎంత 1, అంటే b వాల్యూ ఎంత -4. ఇప్పుడు ½ b/a² వాల్యూ కనుక్కోండి. ½ ఇంటూ b ఎంత -4 ఏ వాల్యూ ఎంత 1² అంటే ఇక్కడ చూడండి 2 1s 2 2s -2² -2 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 2² ఎంత 4. ఈ 4తో ఇక్కడ బోత్ సైడ్స్ యాడ్ చేయండి. x² - 4x + 4 ఇక్కడ -14 + 4. ఎందుకు అర్థమైందా, ఏదైనా క్వాడ్రాటిక్ ఈక్వేషను a + b² మోడల్ కానీ a - b² మోడల్లో కానీ మనం తేవడం కోసం ఇదే మోడల్లో ఉంటుంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c. ఇక్కడ ఏం లేదంటే 0 ఉన్నట్టు, ఓకేనా. ఈ మోడల్లో ఉన్నప్పుడు ½ b/a² బోత్ సైడ్స్ యాడ్ చేయాలి. ఆ వాల్యూ ఏంటి, ఏ వాల్యూ 1, b వాల్యూ -4. ½ b/a² వాల్యూ ఎంత వచ్చింది 4. 4 ఇక్కడ యాడ్ చేసా. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇక్కడ 2 అనేది కామన్ తీయచ్చమ్మా. 2 అనేది కామన్ తీయండి, ఏమొస్తుంది 6y అంతేనా. 2 కామన్ తీసాను, 6 2s 12y, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకోండి, y² + 6y. ఎప్పుడైనా ఇక్కడ కాన్స్టాంట్స్ ఏమి ఉండకూడదు మా, అలా చూసుకోండి. 2y² అలా తీసుకోకూడదు. ఈ రూల్స్ అన్నీ మీరు 10th స్టాండర్డ్లో నేర్చుకున్నారు. 10th స్టాండర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఉంది, కానీ మర్చిపోయింటారు కదా. డోంట్ వరీ, ప్రాబ్లం లేదు. ఏదైనా కాన్స్టాంట్ వాల్యూ ఉంటే అది ముందుకు తీసేయండి. ఇప్పుడు ఇక్కడ ఏమున్నట్టు 1. ఇది ఏ మోడల్లో ఉంది, అగైన్ ax² + bx + c. x బదులుగా y ఉంది అంతే. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత 1, b వాల్యూ ఎంత 6. ½ b/a² కదా నాకు కావాల్సింది.
చేయండి. హాఫ్ ఇంటూ బి వాల్యూ 6 బై ఏ వాల్యూ 1. 2 1s 2 3s. 3 square ఎంత 9. యాడింగ్ 9 ఆన్ బోత్ సైడ్స్. x square minus 4x plus 4 plus 2 into y square plus 6y ఎంత యాడ్ చేశాను 9 ఈక్వల్స్ టు -14లో 4 పోతే ఎంత -10. ఇక్కడ చూడండి 9 యాడ్ చేసా, అది 2తో మల్టిప్లై అవుతుంది. 9 2s ఎంత 18 యాడ్ చేసినట్టు, అంతేనా? ఈ పక్క కూడా 18 యాడ్ చేస్తున్నా. ఓకేనా? అర్థమైందమ్మా? ఇక్కడ యాడింగ్ 4 ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ 4 యాడ్ చేసా, ఇక్కడ 4 యాడ్ చేసా. ఇక్కడ యాడింగ్ 9 ఆన్ బోత్ సైడ్సే, కానీ 9 లోపల ఉంది. 9తో ఏం మల్టిప్లై అవుతుంది 2. 9 2s ఎంత 18. ఇప్పుడు అర్థమైంటుంది. ఇది ఏ మోడల్లో ఉంది ఇప్పుడు డైరెక్ట్గా x - 2 ఇది హోల్ స్క్వేర్ ఆ మోడల్లోనే ఉంది కదా. x² - 4x + 4 ఇక్కడ రాస్తున్నా చూడండి. x² - 4x + 4 అంటే ఇది a స్క్వేర్, ఇది b స్క్వేర్ -2ab మల్టిప్లై చేసి చెక్ చేయండి. x² సరిపోయింది. -2 2s 4x + 2 స్క్వేర్ a² b² -2ab. ఫార్ములా ఏంటి? a - b హోల్ స్క్వేర్ కదా, అదే డైరెక్ట్గా రాసా. ప్లస్ 2 ఇంటూ ఇదే మోడల్లో ఉంది చూడండి. y² + 6y + 9 ఇది 3 స్క్వేర్, ఇది 2 ఇంటూ a ఇంటూ b. మల్టిప్లై చేసి చూడండి. a² b² 3 2s 6y అంటే a² + b² + 2ab అంటే ఏ మోడల్లో ఉంది? a + b హోల్ స్క్వేర్ కదా, అంటే y + 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 18లో 10 పోతే ఎంతమా 8 ప్లస్ పెద్ద నెంబర్ సింబల్ ప్లస్ కాబట్టి +8. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాం, ఈ 8తో రెండింటిని డివైడ్ చేయండి. x - 2 హోల్ స్క్వేర్ బై 8 ప్లస్ 2 ఇంటూ y + 3 హోల్ స్క్వేర్ బై 8 ఈక్వల్స్ టు 1. ఇక్కడ క్యాన్సిల్ పోతుందా? 2 1s 2 4s. ఇప్పుడు ఇది ఏ మోడల్లో ఉంది? x - 2 హోల్ స్క్వేర్ బై 8 ప్లస్ y + 3 హోల్ స్క్వేర్ బై 4. ఈ +3ని మైనస్ ఆఫ్ మైనస్ అని రాసుకోవచ్చా నేను? ఈక్వల్స్ టు 1. ఇది ఏ మోడల్లో ఉంది ఇప్పుడు? x - h హోల్ స్క్వేర్ బై a² ప్లస్ y - k హోల్ స్క్వేర్ బై b² ఈక్వల్స్ టు 1. కంపేర్ చేసుకుంటే నాకు అన్ని వాల్యూస్ వచ్చేస్తాయి కదా. h వాల్యూ ఏమున్నట్టు ఇప్పుడు 2, k వాల్యూ ఏంటి -3, a² వాల్యూ ఎంత 8. అంటే a ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా √8. √8 అంటే 4 2s అని రాసుకోవచ్చా? దట్ ఈక్వల్స్ టు 2√2. a ఈక్వల్స్ టు అలాగే b² ఈక్వల్స్ టు 4 అంటే b ఈక్వల్స్ టు 2. అన్ని వాల్యూస్ వచ్చేసాయి. ఇంకేముంది, డైరెక్ట్గా ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేయడం. అర్థమైందమ్మా ఏం చేసామో? ఒక్కసారి మళ్ళీ చెప్తా వినండి, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇది ax² + bx + c మోడల్లో ఉంది. నాకు a - b హోల్ స్క్వేర్ కానీ a + b హోల్ స్క్వేర్ మోడల్లో రావాలి. దానికోసం ½ b/a హోల్ స్క్వేర్తో రెండు సైడ్స్ని యాడ్ చేయాలి. ఇది మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 10th స్టాండర్డ్లో నేర్చుకున్నారు. మర్చిపోయింటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ½ b/a హోల్ స్క్వేర్తో రెండు సైడ్స్ యాడ్ చేయాలి. దానికోసం ఏ వాల్యూ b వాల్యూ తీసుకున్నా, ఏ వాల్యూ వస్తుందో చూసుకొని రెండు సైడ్స్ యాడ్ చేశా. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ yకి ఏ కాన్స్టెంట్ వాల్యూ ఉండకూడదు. ఆ కాన్స్టెంట్ వాల్యూని బయటకు తీసేస్తే ఇక్కడ ఏంటి, ఇది మళ్ళీ సేమ్ అదే మోడల్లో చేస్తే 9 వచ్చింది. ఇక్కడ చూడండి 9 2s ఎంత 18. 18 యాడ్ చేసినట్టు కదా, 9 యాడ్ చేసా, కానీ 9 2తో మల్టిప్లై అవుతుంది. అంటే 9 2s 18 యాడ్ చేసినట్టు. ఇటు సైడ్ యాడ్ చేస్తే ఇటు సైడ్ కూడా యాడ్ చేయాలి కదా, కాబట్టి +18. ఇప్పుడు ఇది a - b హోల్ స్క్వేర్ మోడల్, ఇది a + b హోల్ స్క్వేర్ మోడల్. మళ్ళీ 8ని ఈ రెండు సైడ్స్ డివైడ్ చేసా. ఇప్పుడు ఇది ఈక్వేషన్ ఏ మోడల్లో ఉంది? x - h హోల్ స్క్వేర్ బై a² ప్లస్ y - k హోల్ స్క్వేర్ బై b² ఈక్వల్స్ టు 1. h వాల్యూ వచ్చింది, k వాల్యూ వచ్చింది, a వాల్యూ వచ్చింది, b వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అన్నీ కనుక్కుందామా? ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఈక్వల్స్ టు కాదు కదా, లెంత్ కదా, సారీ మా, లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్కి ఫార్ములా ఏంటి? 2 ఇంటూ ఏ కదా, 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత 2√2 అంటే మనకు వచ్చిన వాల్యూ ఎంత 4√2. అలాగే లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్కి ఫార్ములా ఏంటి? 2b కదా,
2 ఇంటూ బి వాల్యూ 2 2 2s are 4. అలాగే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్కి ఫార్ములా ఏంటి? 2b² బై ఏ. 2 ఇంటూ b² వాల్యూ ఎంత? 4 బై ఏ వాల్యూ ఎంత? 2√2. క్యాన్సిల్ చేయండి, ఏం మిగులుతుంది? 4/√2. ఇది ఇలాగైనా వదిలేయండి, లేదంటే దీన్ని సాల్వ్ చేయాలంటే ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 2, 2ని ఇంకొక √2 ఇంటూ √2 బై√2. √2 ఇంటూ √2 ఎంత? √2 హోల్ స్క్వేర్. √2 హోల్ స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 2. 2 2s are 4 అన్నట్లు. ఇప్పుడు నాకు ఇది ఎంత వచ్చింది? 2√2. ఇదేంటిది? లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఇంకేం కనుక్కోమన్నారమ్మా? ఎసెంట్రిసిటీ కదా. ఎసెంట్రిసిటీ E ఈక్వల్స్ టు ఏంటి? ఈకి ఫార్ములా √(a² - b² బై a². a² వాల్యూ 8 మైనస్ b² వాల్యూ 4 బై a² వాల్యూ 8. √8లో 4 పోతే 4 బై 8. 4 1s 4 2s అంటే 1/√2 కదా. ఎసెంట్రిసిటీ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి? సెంటర్. సెంటర్ ఇక్కడ ఏంటి మా ఈ ఫార్ములాలో? h, k కదా. h, k దట్ ఈక్వల్స్ టు 2, -3. ఇంకేం కావాలి? ఫోకై. ఫోకైకి ఏమైనా ఫార్ములా? +/- h+/-ae, k. ఇదే కదా మా ఫార్ములా. మనకి సబ్స్టిట్యూట్ చేయండి. 2 +/- a ఇంటూ e. ఏ వాల్యూ ఎక్కడ? 2√2 ఇంటూ ఈ వాల్యూ ఇక్కడ చూడండి, ఏ వాల్యూ 2√2 ఇంటూ ఈ వాల్యూ ఎంత? 1/√2. √2 క్యాన్సిల్, ఏమొచ్చింది? 2 1s 2 +/- 2 బై k వాల్యూ ఎంతమా? -3. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చుమా? రెండు ఈక్వేషన్స్గా రాయండి. అంటే 2 + 2 ఎంత? 4, -3, ఒకవేళ మైనస్ తీసుకుంటే 2 - 2 0, -3. ఇదే కదా ఫోకస్. ఫస్ట్ ప్లస్ తీసుకుంటే 4 వచ్చింది, మైనస్ తీసుకుంటే 0 వచ్చింది. నెక్స్ట్ ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. డైరెక్ట్రిసెస్ ఏంటి ఫార్ములా? x - h ఈక్వల్స్ టు +/- a బై e. సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుంది? x - h వాల్యూ ఎంత? 2 ఈక్వల్స్ టు +/- a వాల్యూ ఎంత? 2√2 బై ఈ వాల్యూ ఎంత? 1/√2. 1/√2. ఇది పైకి వెళ్తే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది కదా. అప్పుడు x - 2 ఈక్వల్స్ టు +/- √2 ఇంటూ √2, √2 హోల్ స్క్వేర్. 2 2s 4 అంటే x - 2 ఈక్వల్స్ టు +/-4. ఫస్ట్ ప్లస్ తీసుకోండి, ఏమొస్తుంది? ఇక్కడ రాస్తున్నానమ్మా, ప్లేస్ లేదు, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. x - 2 ఈక్వల్స్ టు +/-4 వచ్చింది కదా. ఇప్పుడు నాకు x - 2 ఈక్వల్స్ టు 4 తీసుకోండి ఒకసారి. x - 2 ఈక్వల్స్ టు -4 తీసుకోండి. అప్పుడు x ఈక్వల్స్ టు ఎంత? 4 + 2 6. x ఈక్వల్స్ టు -4 + 2 ఎంత? 4లో 2 పోతే 2 -2. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఈ 2 స్టెప్స్ కోసమని ఇక్కడే రాసేసాను. ఓకేనా? అర్థమైందా? ఏం చేసాము మళ్ళీ ఒక్కసారి చూడండి. ఈక్వేషన్ అనేది x - h హోల్ స్క్వేర్ బై a² + y - k బై హోల్ స్క్వేర్ బై b² ఈక్వల్స్ టు 1 మోడల్లో రాయాలి. తర్వాత రాసిన తర్వాత ఇంకేముంది? మేజర్ యాక్సిస్ 2a, మైనర్ యాక్సిస్ 2b, లాటస్ రెక్టమ్ 2b² బై a, ఎసెంట్రిసిటీ √(a² - b² బై బై a², సెంటర్ h, k, ఫోకస్ h +/- ae బై k. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ x - h ఈక్వల్స్ టు +/- a బై e. సబ్స్టిట్యూట్ చేశాను, అంతే, ఆన్సర్స్ వచ్చేసాయి. దీని యొక్క కంటిన్యూషన్ ఇక్కడ రాసా. సింపుల్గా 2 స్టెప్సే కాబట్టి ఇక్కడ రాసా, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకేనా? అర్థమైందా? దీంతో మనకు ఎలిప్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. కొత్త చాప్టర్ కొత్త వీడియోలో స్టార్ట్ చేద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.